అందరికి ఇవి సోషల్ డిఎస్సి ప్రీవియస్ బిట్స్ అన్నమాట. లాస్ట్ టైం జరిగినటువంటి ప్రీవియస్ బిట్స్. సో చివరి వరకు చూడండి. అంటే ఎటువంటి బిట్స్ వచ్చాయి, ఎంత టఫ్ గా వచ్చాయి అనేది మనకి తెలుస్తుంది. ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 అనేది ఆల్రెడీ ముందుగానే ఇప్పుడే అది మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే పాఠ్యాంశం ప్రారంభించడానికి ముందు వాడేటటువంటి బోధనాభ్యసన సామగ్రి ఏమిటి? పాఠ్యాంశం ప్రారంభించడానికి ముందు వాడేటటువంటి బోధనాభ్యసన సామగ్రి ఏమిటి? The right answer is concept map. Concept map. పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం అనేటటువంటిది ఒక ప్రధాన విషయంగా ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 1952. 1952 is the right answer. Next one. శిలా శాసనాలు అనేవి ఇవి భౌతిక వనరులు మరియు లిఖిత వనరులు ఈ రెండింటి కిందకి వస్తాయన్నమాట. భౌతిక వనరులు మరియు లిఖిత వనరులు. ఒక సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, పతనం గురించి బోధించడానికి ఉపయోగించేటటువంటి బోధనోపకరణం ఏమిటి? ఆవిర్భావం గురించైనా పతనం గురించైనా ఈ రెండింటి గురించి బోధించడానికి ఉపయోగపడేటటువంటి బోధనోపకరణం ఏంటి అంటే వంశవృక్ష చార్ట్. ఇచ్చినటువంటి గ్రాఫ్ను చూసి పట్టిక తయారు చేయగలగడం అనేటటువంటి సామర్థ్యం దీని కిందకి వస్తుంది. ఇచ్చినటువంటి గ్రాఫ్ను చూసి పట్టిక తయారు చేయడం. చూడండి, గ్రాఫ్ను చూసి పట్టిక తయారు చేయడం. సో అది దేనికి వస్తుందంటే సమాచార నైపుణ్యాన్ని కిందకి వస్తుంది. పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఈశ్వరుభాయ్ పటేల్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏమిటి? పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఈశ్వరుభాయ్ పటేల్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి? ఇక్కడ చూస్తే 1-2 తరగతుల్లో ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధించాలని చెప్పారు. అలాగే పరిసరాల విజ్ఞానం 1, 2 మిళితం చేసి బోధించాలని చెప్పారు. 3, 4, 5 తరగతుల్లో పాఠ్యపుస్తకాల ద్వారా బోధించాలని చెప్పారు. పరిసరాల విజ్ఞానం 1, 2లను విడిగా బోధించాలని చెప్పారు అన్నారు. సో దీన్ని బట్టి మనకి సరికానిది ఏంటి అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ 2 అనేటటువంటి సరికాదు. ఎందుకంటే మిళితం చేసి బోధించాలి అనేటటువంటిది ఈశ్వరుభాయ్ పటేల్ది కాదు. ఎన్సిఎఫ్ 2005 అట్లా చెప్పింది కాబట్టి ఇది సరికాదన్నమాట. ఆప్షన్ ఈ 3 కూడా సరైనవే. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఏసీడీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి భావన ఒక దేనికి చెందుతుంది అంటే ఇది ఒక జాతీయ విలువ. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యను పూర్తి చేసుకొని బయటికి వచ్చే నాటికి ప్రతి పిల్లవాడు కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయం వారసత్వం గురించిన విజ్ఞానం పొందాలి అని చెప్పినది ఎవరు? ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. సింధులోయ నాగరికత లక్షణం కానిది ఏది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశం అంతటా విస్తరించి ఉండడం అనేటటువంటిది కాదు. ప్రణాళికాబద్ధమైన నగరాలు ఉన్నాయి, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది, కాల్చిన ఇటుకలను వాడడం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను ఈ విధంగా పిలిచేవారు. ఎలా పిలిచేవారు అంటే దాసులు అని పిలిచేవారు. సింధులోయ నాగరికత ప్రదేశాలు బయలుపడినటువంటి దేశాలు ఎక్కడ? సింధులోయ నాగరికత యొక్క ప్రదేశాలు బయలుపడినటువంటి దేశాలు ఎక్కడ బయలుపడ్డాయి? పాకిస్తాన్ లో బయలుపడ్డాయి. పాకిస్తాన్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, 3 దగ్గరలు కూడా బయలుపడ్డాయి కదా. సో ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో 3 దగ్గరలు కూడా బయలుపడ్డాయి. నెక్స్ట్ వన్, 20వ శతాబ్దం ప్రారంభంలో బంధన్న నమూనాలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడినటువంటి ప్రాంతాలు ఎక్కడ?
ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. రాజస్థాన్, గుజరాత్. రాజస్థాన్, గుజరాత్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లోహ ఖనిజాన్ని గుర్తించండి. లోహ ఖనిజాన్ని గుర్తించండి. లోహ ఖనిజం ఏంటంటే ఈ క్రింది వాటిలో సీసం. సీసం అనేటటువంటిది లోహ ఖనిజానికి చెందుతుంది. భారతదేశానికి 11వ రాష్ట్రపతి ఎవరు? భారతదేశానికి 11వ రాష్ట్రపతి ఎవరు? అబ్దుల్ కలాం. చూడండి, అబ్దుల్ కలాం గురించి చాలా బిట్స్ రిపీట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ వన్, 1961 టు 71 మధ్య కాలంలో అమెరికా మరియు వియత్నాంలోని అడవులు పొలాలపై చల్లినటువంటి విష రసాయనం పేరేమిటి? ఏజెంట్ ఆరెంజ్. ఏజెంట్ ఆరెంజ్. క్రింది వానిలో పౌర శిక్షా స్మృతి కిందకి వచ్చేటటువంటి కేసు ఏంటి? పౌర శిక్షా స్మృతి కిందకి వచ్చేటటువంటి కేసు అంటే సివిల్ కేసు అంటాం కదా, సివిల్ కేసు. సివిల్ కేసుకి చెందినటువంటిది ఏంటంటే విడాకుల కేసు. విడాకుల కేసు. నెక్స్ట్ వన్, సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సరి అయినటువంటి వాక్యాన్ని గుర్తించండి. సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ మూడు కూడా సరి అయినవే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీల ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి. ఏ ఒక్క పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ సాధించకపోవడమే సంకీర్ణ కూటమికి సాధారణ కారణం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. 1785లో బ్రిటిష్ పార్లమెంటులో వార్న్ హేస్టింగ్స్ పై అభిశంసన చేపట్టడానికి ప్రధాన బాధ్యుడు ఎవరు? ప్రధాన బాధ్యుడు ఎవరు? ఎడ్మండ్ బర్క్. ఎడ్మండ్ బర్క్ ఈస్ ద రైట్ ఆన్సర్. భారతదేశ మ్యాప్లు తయారు చేయమని రెన్నెల్ను అడిగినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? రాబర్ట్ క్లైవ్. శివాజీకి సంబంధించి సరికానిది ఏమిటి? శివాజీ. దాదాజీ కొండదేవ్ శివాజీకి యుద్ధ విన్యాసాలు నేర్పించారు, విద్యలను బోధించారు. శివాజీ వ్యాఘ్ర నఖంతో అఫ్జల్ ఖాన్ ను సంహరించారు. ఔరంగజేబును సేనాధిపతి షైస్తా ఖాన్ శివాజీని ఓడించాడు. అలాగే రాయ్గఢ్ లో శివాజీకి ఛత్రపతి బిరుదును ప్రదానం చేశారు అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇది అనేది శివాజీని ఓడించారనేది రాంగ్ అండి. ఈ మిగతావన్నీ కూడా రైటే, కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, సత్యమేవ జయతే ఈ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది. దేని నుండి గ్రహించబడింది? మొండకోపనిషత్తు నుంచి గ్రహించబడింది. పర్యావరణానికి ఇది ఒక పెద్ద ముప్పు కాదు. పర్యావరణానికి ఇది ఒక పెద్ద ముప్పు కాదు. ఏది పెద్ద ముప్పు కాదు? అడవుల పెంపకం, నేల సంరక్షణ అనేటటువంటిది పర్యావరణానికి ముప్పు కాదు. ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని తలపెట్టేటటువంటివి అన్నమాట. నెక్స్ట్ వన్, అక్షాంశాలను బట్టి భారతదేశం ఈ అర్ధగోళంలో కలదు. అక్షాంశాలను బట్టి భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంటుంది అంటే ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది ఎక్కువగా. ఉత్తరార్ధగోళం ఈస్ ద రైట్ ఆన్సర్. తిరోగమన ఋతుపవనాలకు చెందని అంశం ఏంటి? తిరోగమన ఋతుపవనాలకు చెందని అంశం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ గాలిలో తేమ తక్కువగా ఉండడం అనేటటువంటిది చెందదు. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉండడమే తిరోగమన ఋతుపవనాలకి చెందుతుంది. ఆకాశం నిర్మలంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నేల తేమగా ఉండడం, గాలిలో కూడా తేమ ఎక్కువగా ఉండడం, అక్టోబర్ వేడిమి కూడా కలిగి ఉండడం, ఇవన్నీ కూడా తిరోగమన ఋతుపవనానికి చెందిన అంశాలు. ఇక్కడ తక్కువగా అన్నారు కాబట్టి అది చెందదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జ్ఞాన నిర్మాణం జరిగేటటువంటి సందర్భాలను గుర్తించండి. క్రింది వానిలో జ్ఞాన నిర్మాణం జరిగేటటువంటి సందర్భాలను గుర్తించండి. ఈ క్రింది వానిలో జ్ఞాన నిర్మాణం జరిగేటటువంటి సందర్భాలు ఏంటి? పూర్వభావన, తపన కలిగించడం, మానసిక ప్రక్రియ. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కారంలో క్రింది ఉపగమాలను అనుసరించవచ్చు. ఇవన్నీ కూడా అనుసరించవచ్చు అండి. ఇవన్నీ కూడా అనుసరించవచ్చు. ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మక, ఇవన్నీ కూడా అనుసరించవచ్చు. 6 నుండి 10 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో గల విద్యా ప్రమాణాల సంఖ్య. ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? 6 4 కామెంట్ చేయండి.
మరి కీలో 4 అని ఇచ్చారు. 6 ఇతివృత్తాలు, 4 విద్యా ప్రమాణాలని చూద్దాం. నెక్స్ట్ వన్, భౌతిక పటాలలో సరికాని జతలను గుర్తించండి. భౌతిక పటాలలో సరికానిది ఇక్కడ ఎరుపు అనేటటువంటిది కొండలకు వస్తుంది, పసుపు ఎడారికి వస్తుంది. సో నీలం సరిపోయింది, ముదురు ఆకుపచ్చ కూడా సరిపోయింది అనమాట. నెక్స్ట్ వన్, ఈ కమిషన్ సిఫార్సు మేరకు పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టబడింది. ఏ కమిషన్ అంటే సెకండరీ విద్యా కమిషన్ 1952. దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది ఎవరు? దేశం మొత్తానికి కూడా ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది NEP 1986. శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పిన వారు ఎవరు? శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పిన వారు IF ఫారెస్టర్. భూమి వైవిధ్యం, ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం, సమాజం మరియు సంస్కృతి సమాచారం అనేవి సాంఘిక శాస్త్రం యొక్క దేనికి చెందుతాయంటే ఇవి ఇతివృత్తాలు అన్నమాట. నెక్స్ట్ వన్, తేనె లీలాపురం మరియు తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఈ జిల్లాలో కలవు. శ్రీకాకుళం. మెయినుద్దీన్ చిస్తీ దర్గా ఇక్కడ కలదు. అజ్మీర్. మెయినుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడ కలదంటే అజ్మీర్. ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు గల 3 జోన్లలో ఇది ఒకటి కాదు. ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు గల 3 జోన్లలో 3 జోన్లు ఏంటి అంటే కెనడా ప్రాంతం, అపలేచియన్ పర్వత ప్రాంతం, పశ్చిమ కార్డెల్లాస్. ఈ 3 కూడా అవుతాయి. ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు అనేవి కాదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి నివేదిక 2019 ప్రకారం 26% రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నటువంటి వయో సమూహము ఏంటి? 26%. ఇక్కడ ఎంత పర్సంటేజ్ అనేది మనకి ఇంపార్టెంట్. 26% ఎవరు అంటే 25 నుండి 35 సంవత్సరాల వాళ్ళు అన్నమాట. నెక్స్ట్ వన్, 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి ముందు వీటి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. చూడండి, బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం అనేటటువంటిది ప్రపంచంలోనే అగ్రగామిగా వేటి ఉత్పత్తిలో ఉండేది అంటే నూలు వస్త్రాల ఉత్పత్తిలో ఉండేది అగ్రగామిగా. నెక్స్ట్ వన్, మనందరికీ కూడా సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము కూడా సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం. చూడండి, అబ్దుల్ కలాం గారి బిట్లు మాత్రం కవర్ చేస్తూ అన్ని బిట్లు కూడా మాక్సిమం ఇచ్చేశారు. ఇది ఎవరి యొక్క కొటేషన్ అంటే అబ్దుల్ కలాం గారి యొక్క కొటేషన్ అన్నమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం జరిగినటువంటి రోజు ఎప్పుడు? భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం జరిగిన రోజు జనవరి 24, 1950. 1950 జనవరి 24. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1966లో. ఇతను రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని రాష్ట్రానికి నివేదించేవారు ఎవరు? గవర్నరే నివేదిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు తదనంతరం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులలో ఏది ఒకటి కాదు? భూస్వాములు, జమీందారులకు చెందినటువంటి భూములను, ఆస్తులను జప్తు చేశారు అనేది రాంగ్. ఎందుకంటే భూస్వాములు, జమీందారుల యొక్క భూముల్ని బ్రిటిష్ వారు జప్తు చేయలేదు కాబట్టి. మరి భారతీయ ప్రజల యొక్క మతపరమైన సామాజిక ఆచారాలను గౌరవించాలని కూడా నిర్ణయించారు. మరి ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా బదిలీ చేసింది. అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయ్ అని కూడా పిలువబడతారు. సో ఇవన్నీ కూడా జరిగాయి. బెంగాల్లో
బెంగాల్లో సుంకం లేకుండా వ్యాపారం చేసుకునేటటువంటి హక్కుని దారాదత్తం చేస్తున్నట్టు ఒక ఫర్మానా ఇచ్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్ చక్రవర్తిని ఒప్పించింది. బహదూర్ షా వన్ని ఒప్పించింది అనమాట. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో ఫిరంగి ప్రేలుడు కారణంగా మరణించినటువంటి 16వ శతాబ్దికి చెందినటువంటి పాలకుడు ఎవరు? ఫిరంగి పేలుడు వల్ల మరణించినటువంటి 16వ శతాబ్దానికి చెందిన వారు షేర్షా. నెక్స్ట్ గాంధార శిల్పకళ అనేది దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి చెందింది. తక్షశిల. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి చెందింది. భూభ్రమణం వల్ల ఏర్పడేటటువంటి బలాన్ని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. ఫెరల్స్ నియమం. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించింది ఎవరు? కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. సూర్యునికి మరియు భూమికి మధ్య గల దూరం సుమారుగా 150 మిలియన్ కిలోమీటర్లు. పిల్లల యొక్క భాగస్వామ్యం ప్రతిస్పందనలలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. పిల్లల యొక్క భాగస్వామ్యం ప్రతిస్పందనలలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. ఏంటి అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. నెక్స్ట్ ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు అనేవి దేని కిందకి వస్తాయి? ఇవి భౌతికమైనటువంటి వనరుల కిందకి వస్తాయి. భౌతిక వనరులు. సూక్ష్మ బోధనకు సంబంధించి సరి అయిన జవాబును గుర్తించండి. సూక్ష్మ బోధన అనేటటువంటిది మరి డ్వైట్ ఎలెన్ ఈ బోధనా విధానానికి పేరు పెట్టారు. ఇది బోధనా నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. జేసీ క్లిఫ్ దీనిని 3 దశలుగా వర్గీకరించారు. ఇక్కడ 3 కూడా సరి అయినది. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1986 సూచించినటువంటి ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సినటువంటి శాతం ఎంత? స్థానిక అవసరాలకు అనుగుణంగా మరి విద్యా ప్రణాళిక ఎంత శాతం ఉండాలి? 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఎన్ఈపి 1986 ప్రకారం. వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. జాన్ డ్యూయి. ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలను తెలిపాడు. అయితే అతను సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? వినియోగం. కారణాలు తెలపడం అనేటటువంటిది వినియోగం. మానవ జీవిత అవసరాలను తెలుసుకోవడానికి సైన్స్ లో కారణాలు తెలపడం వినియోగం. మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగిన విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి తెలియజేసేటటువంటి శాస్త్రం ఏంటి? వనరులు అన్నారు కదా, వనరుల గురించి తెలిపేదేంటి? అర్థశాస్త్రం ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థశాస్త్రం. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పిన వారు ఎవరు? రాధాకృష్ణన్. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గం అని పిలుస్తారు. వల్లభాచార్యులు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఈ భాషకు గుర్తింపు ఇవ్వలేదు. 8వ షెడ్యూల్ ఏ భాషకు గుర్తింపు ఇవ్వలేదంటే పాలీ భాషకు ఇవ్వలేదు. ఈ మూడింటికి కూడా 8వ షెడ్యూల్ గుర్తింపు ఇచ్చింది. పాలీ భాషకు అయితే కాదు. మరి పాలీ భాషకి ఈ మధ్య కదా ఇచ్చారు. 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్, ఇంగ్లీష్ వారు వాణిజ్య నౌకలు వినియోగించుకుంటున్నటువంటి వాడరేవేంటి? సూరత్ వాడరేవు. మార్కెట్ల గొలుసులో తన దుకాణానికి అవసరమైనటువంటి వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఇక్కడ నుండి పొందుతాడు. మార్కెట్ గొలుసు అనేది ఉంటుంది కదా, ఆ మార్కెట్ గొలుసులో తన దుకాణానికి అవసరమైనటువంటి వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడ నుండి పొందుతాడు? ఎక్కడి నుంచి అంటే పంపిణీ కేంద్రం నుంచి. ఐబిఆర్డి మరియు ఐడిఏ లను కలిపి సామాన్యంగా ఇలా పిలుస్తారు. ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్రింది వానిలో పౌర శిక్షా స్మృతి కిందకి రానిది ఏమిటి? పౌర శిక్షా స్మృతి కిందకి రానిది మరి అంటే సివిల్ కేసు కానిది ఏది అంటున్నారు. ఇక్కడ సివిల్ కేసు కానిది ఏది? ఇక్కడ విడాకుల కేసు సివిల్ కిందకే వస్తుంది. అద్దె సంబంధిత వివాదాలు,
భూ అమ్మకానికి సంబంధించినవి ఇవన్నీ కూడా సివిల్ కిందకే వస్తాయండి. ఈ దొంగతనం కేసు అనేటటువంటిది క్రిమినల్ కిందకి వస్తుంది. సో, ఇక్కడ పౌర శిక్షా స్మృతి కిందకి రాదు. నెక్స్ట్ వన్. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్, పరోక్ష ప్రజాస్వామ్యం ఈ భారతదేశం. మరి పార్లమెంటరీ విధానం యుఎస్ఏ అన్నారు. యుఎస్ఏ అధ్యక్ష తరహా విధానం కాబట్టి ఇది సరికాదు. అంటే సి మాత్రమే ఇక్కడ సరికాదన్నమాట. నెక్స్ట్ వన్. దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాన్ని తీసుకునేటటువంటి పూర్తి అధికారాన్ని ఏమంటారు? అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం సర్వసత్తాక అంటారు. సర్వసత్తాక. నెక్స్ట్ వన్. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా ఈ వర్డ్స్ మనకి కనిపించాయంటే అది ఏంటవుతుంది? 15వ అధికరణం అవుతుంది. మనకి ఎందుకంటే పెర్స్పెక్టివ్స్ లో వస్తుంది, సోషల్లో వస్తుంది, ఎక్కడికక్కడే మనకి అది కనిపిస్తుంది అన్నమాట. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులు నాగరికులుగా చేయాలని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? భారతదేశాన్ని అనాగరికమైనటువంటి దేశంగా భావించి వాళ్ళని నాగరికులుగా చేయాలి అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? మెకాలే. 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది. సో 1917లో నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఏ ఉద్యమం జరిగింది? చంపారన్ ఉద్యమం. ఈ రాజవంశ కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. ఈ రాజవంశం కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. తుగ్లక్ వంశ కాలంలో. నెక్స్ట్ వన్. ఈ గృహలలో ఆదిమ మానవులు గీసినటువంటి విల్లు అంబులు ధరించినటువంటి మానవాకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. చింతకుంటలో ఇవి కనిపించాయి. 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిచే విధించబడినటువంటి వ్యవసాయ ఉత్పత్తులలో 10వ వంతు చర్చికి చెల్లించే పన్నును ఈ విధంగా అంటారు. ఎన్నవ వంతు అంటే 10వ వంతు. దాన్నే టైద్ అంటారు. ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండడం వలన శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. పరిమాణం మరియు ఆకారం. నెక్స్ట్ వన్. అన్ని దిక్కులు సాధారణంగా దీని నుండి లెక్కించబడతాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఉత్తరం నుంచి లెక్కించబడతాయి. నెక్స్ట్ వన్. చారిత్రాత్మక సంఘటనలను వ్యక్తీకరించడానికి బాగా అనువైనటువంటి పద్ధతి ఏది? నాటకీకరణ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వర్గీకరించడం, పోలికలు, భేదాలు చెప్పడం వంటి సామర్థ్యాలు ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి. విషయావగాహన కిందికి వస్తాయి. విషయావగాహన ఈజ్ ద రైట్ ఆన్సర్. గణితం, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రం తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించినటువంటి విద్యా కమిషన్ ఏది? సెకండరీ విద్యా కమిషన్. మిశ్రమ సామర్థ్యం గల విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి ఒకే తరగతి గదిలో వివిధ సమూహాలకు ఒకే అంశాన్ని వివిధ ఉపాధ్యాయులు వారి సామర్థ్యాల మేరకు బోధించడం అనేది సమాంతర బోధన. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి ఏంటి? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కథా పద్ధతి. ఎందుకంటే ఇవన్నీ కూడా చర్చా పద్ధతి, ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ పద్ధతి అయినా, కృత్యోధార పద్ధతి 3 కూడా విద్యార్థి కేంద్రీకృతమైనది. ఈ కథా పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతం. నెక్స్ట్ వన్. ఆర్టీఈ 2009లోని సెక్షన్ 29లోని సబ్సెక్షన్ 1 ప్రకారం సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన ఎలిమెంటరీ విద్యకు ఈ అకాడమిక్ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించాలి. ఏ అకాడమిక్ సంస్థ అంటే SCERT. వాస్తవమైనటువంటి యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడం, వనరుల గురించి విచారించి కనుగొనడం, సమాచారాన్ని వ్యాఖ్యానించడం, తెలుసుకొనిన అంశాల గురించి నివేదిక సమర్పించడం వంటివి దీని సోపానాలు.
దేని సోపానాలు అంటే విచారణ అని పేర్లోనే ఉంది కదా, విచారణాధార ఉపగమం. విచారణాధార ఉపగమం. విచారించి అనే వ్యాఖ్యానించి తెలుసుకున్న అంశాల నివేదికను సమర్పించాలి. చూడండి, విచారించి కనుగొనడం ఇవన్నీ వచ్చింది కాబట్టి. ప్రత్యేక విషయాల నుండి సాధారణ సూత్రాలు రూపొందించేటటువంటి పద్ధతి. ప్రత్యేకం నుండి సాధారణం అనేది ఆగమన. మరి దానికి రివర్స్ అయ్యేది నిగమన అవుతుంది. నెక్స్ట్ వన్, తొలివేద కాలం. తొలివేద కాలం ఎంత? క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు. తెలుగు కుటుంబానికి చెందినటువంటి వీరు భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరు? వల్లభాచార్యులు. నెక్స్ట్ వన్, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడైనటువంటి బెజవాడ విల్సన్ గారు పొందినటువంటి అవార్డు ఏంటి? రామన్ మెగసెసే అవార్డు. ఈ క్రింది పేర్కొనబడినటువంటి వాటి నుండి సరైన సమాధానాన్ని కనుక్కోండి. ఏంటి అంటే, రాచపొలం అనేటటువంటిది ప్రభుత్వ భూమి, తోట పొలం అనేది వివిధ రకాల పండ్ల తోటలపై వేసేటటువంటి పండ్ల చెట్లతో కూడినటువంటి భూమి. అలాగే వెలి పొలం నీటి వసతి కలిగినటువంటి భూమి. అడ్డుపట్టు సుంకం గొర్రెల మందపై వేసేటటువంటి సుంకం. సో ఆప్షన్ 2 is the right answer. సూడాన్ జనాభా సంఖ్య తగ్గడానికి గల కారణం. సూడాన్ జనాభా సంఖ్య ఎందుకు తగ్గుతుందంటే ప్రజలు వలస పోవడం వలన. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజంను ఏ నగరంలో స్థాపించారు? కోల్కతా ఇస్ ద రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు. భారతదేశంలో న్యాయస్థానాల నిర్మాణానికి సంబంధించి సరికానిది ఏంటి? సరికానిది. మరి మన దేశంలో 4 స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి అనేది రాంగ్. మన దేశంలో 2 స్థాయిల్లోనే ఉన్నాయి, సుప్రీంకోర్టు, హైకోర్టు. సో ఇక్కడ అందుకే 3 స్థాయిల్లో ఉన్నాయి. ఏంటి? దేశంలో ఒకటి ఉంటుంది, రాష్ట్రంలో ఒకటి ఉంటుంది, జిల్లా స్థాయిలో ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనకి మూడు స్థాయిల్లో మాత్రమే ఉందన్నమాట. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. సుప్రీంకోర్టు తీర్పులను భారతదేశంలో అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి, హైకోర్టులు కానీ, జిల్లా కోర్టులు కానీ. హైకోర్టు అనేది రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. సో సెకండ్ అనేది ఇక్కడ సరికాదు. గవర్నర్ కు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. గవర్నర్ కు సంబంధించి సరి అయిన వాక్యం ఇక్కడ చూస్తే ఈ 3 కూడా సరి అయినవేనండి. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి గవర్నర్ ను నియమిస్తారు. మరి కొన్నిసార్లు 2 లేదా 3 రాష్ట్రాలకు కూడా గవర్నర్ అనేటటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. స్వదేశీ ఉద్యమాన్ని ఇక్కడ వందే మాతరం ఉద్యమం అని పిలిచారు. స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమం అని ఎక్కడ పిలిచారు? కోస్తా ఆంధ్రాలో పిలిచారు. ఈ తెగవారు సాల్ మహువ వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు. కోండులు ఇస్ ద రైట్ ఆన్సర్. మహామండలేశ్వర అనేటటువంటి బిరుదు కలిగిన కాకతీయ పాలకుడు ఎవరు? గణపతి దేవుడు ఇస్ ద రైట్ ఆన్సర్. కొత్త రాతి యుగం కాలం ఎప్పుడు? కొత్త రాతి యుగం యొక్క కాలం BCE 8000 సంవత్సరాల నుంచి BCE 3000 సంవత్సరాల వరకు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు 2011 ప్రకారం అండి. సో అప్పుడు అత్యధిక మనకి ఎక్కడ ఉన్నారు? జనాభా అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లోను, అత్యల్పంగా సిక్కిం లోను ఉన్నారు. నెక్స్ట్ వన్, అలకనంద నది యొక్క జన్మస్థలం ఎక్కడ? అలకనంద ఎక్కడ పుట్టింది? సతోపంతలో పుట్టింది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం అనేది ఈ ప్రాంతం గుండా వెళుతుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం అనేటటువంటిది ఏ ప్రాంతం గుండా వెళుతుంది అంటే మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.